అందరికీ నమస్తే. అందరూ అనుకున్నట్టే జరిగింది. జూబ్లీ హిల్స్లో గనక కాంగ్రెస్ గెలవకపోతే హైడ్రా హుస్సేన్ సాగర్లను ముంచేసేవాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవడంతోన హైడ్రా మళ్ళీ స్టార్ట్ చేసింది యుద్ధం. అది ఎవరితో యుద్ధమో అర్థమైతలేదు. ప్రకృతితో యుద్ధమా, పేదలతో యుద్ధమా, మనుషుల జీవితాలతో యుద్ధమా, ఏం అర్థమైతలేదు. ఇప్పటికే హైకోర్టు చాలాసార్లు చెప్పింది. హైకోర్టు కూడా పేదల ఇల్లు మాత్రమే కూలగొడతారా అని చాలాసార్లు ప్రశ్నించింది. రంగనాథ్ని అంబర్పేట బతుకమ్మ కుంట విషయంలో డైరెక్ట్గా కోర్టుకు రమ్మని చెప్పింది. ప్రత్యక్షంగా 26 నాడు రమ్మన్నది, పోలేదు. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టుకు అటెండ్ కాకపోతే నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది హైకోర్టు. మొన్న ఓనాడు ఒక వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇట్లే కనుక నిష్పక్షపాతంగా లేకుండా ఉంటే మీ వ్యవహారం ఇట్లే నడుస్తే మీకున్న అధికారాలు మొత్తం తీసేస్తామన్నది హైకోర్టు. సరే, మాట్లాడదాం అన్ని విషయాలు. హైడ్రా బాధితులు కాదు, ఆ బాధితులను చూసిన వాళ్ళందరికీ ఈ హైడ్రా ఏం చేసిందో అందరికీ క్లారిటీ ఉంది. కాపాడతామనే పేరుతోన ప్రకృతి కాపాడతామని రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, ప్రకృతిని కాపాడాలి. కానీ అంతకన్నా ముందు ప్రాణాలు కాపాడాలి. కానీ వీళ్ళు ప్రకృతి పేరు చెప్పి ఆ ప్రకృతిని ఏం కాపాడుతున్నారో, ఎక్కడ కాపాడుతున్నారో, ఏమవుతుందో, కానీ జనాలను మాత్రం చంపుతున్నారు. అన్ని విషయాలు మాట్లాడదాం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో చాలా పెద్ద ప్రచారం జరిగింది, తెలుసు కదా మీకు. హైడ్రా కూలకొట్టొద్దంటే, హైడ్రా మళ్ళీ పేదల ఇళ్ళ మీదకి రాకూడదంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడించాలి. కానీ ఇంకా జూబ్లీ హిల్స్లో జరగాల్సినవంతా జరిగినాయి. కాంగ్రెస్ మందబలం, మందుబలం, అన్ని బలాలు, మనీ బలం, మజిల్ బలం, అన్ని రకాల బలాలు వాడి లాస్ట్కు మాఫియా ఓట్లు కూడా వాడి గెలిచారు. ఆడ ఓడిపోతేనేమో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకుపోయి హైడ్రాని మొత్తం తీసుకుపోయి ముంచేసేవాడు. ఆనే ఉంటుంది, హుస్సేన్ సాగర్ కొనాకే ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఆనే నిమజ్జనం చేసేవాడు. కానీ ఆడ గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఏం మారలే. కూకట్పల్లి నల్ల చెరువు దగ్గరనంట దాదాపు వీళ్ళు ఒక 20 years నుంచి ఉన్నారంట. ఇంకో బుల్డోజర్స్ పోయినాయి, ఇంకో కూల్చడాలు స్టార్ట్ అయినాయి. రిజల్ట్ వచ్చేసింది కదా, రిజల్ట్ వచ్చి 10 రోజులు అయిపోయింది కదా, 10 రోజులు. రోడ్డు మీద ఉన్నాము, రోడ్డు మీద వండుకున్నాం, రోడ్డు మీద ఒక రోజు ఉపాసం ఉన్నాం అందరం. మేము వాళ్ళందరూ చూసిరు కూడా, మేము అన్ని చాలు. మరి ఈ వయసు చెప్పండి మీరే. ఉన్నదాన్ని కూల్చేస్తా అంటే మేము ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఏడు ఉండాలి, రోడ్ల మీద ఉండాలా? సీఎం గారికి కానీ కమిషన్ గారికి శరం ఏం లేదా, తెలివి లేదా? పేదోళ్ళ మీద ఎట్లా పడాలి, ఎట్లా చేయాలనేది తెలియదా? చూపించి గుల కొట్టుకోండి సార్, వద్దంటలేం మేము. వేరే దారి చూపించి గుల కొట్టుకోండి. ఇప్పుడు వేరే దారి లేకుండా పిల్లలను వాళ్ళందరినీ వదిలేసి ఆడపిల్లలు ఎఫ్టీఎల్ ల్యాండ్ అని తీసుకుంటాం అంటారు. మరి ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసిరు? మళ్ళీ నల్ల బిల్లు ఎట్లా వేస్తారు, ట్యాక్స్ ఎలా వేస్తారు, కరెంట్ బిల్ ఎలా వేస్తారు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడు గుర్తుకొస్తుందా ఎఫ్టీఎల్ అని? ఇది ఎఫ్టీఎల్ ఏదో మాకు తెలియదని. మాకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది. మేము ఇక్కడ ఈ జాగాలోనే ఉంటాం. ఇది తీసేస్తామంటే మేము ఒప్పుకోం. మా పిల్ల జల్లు అందరం కలిసి ఇక్కడ పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటాం. చూసినరా, పేదలే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ పేదలే. కొన్ని గుడిసెలు ఉన్నాయి, కొన్ని ఇండ్లు ఉన్నాయి, చిన్న ఇండ్లు, అంత 60 గజాలు 50 గజాల ఇండ్లు పోయి కూలగొట్టేసినారు. శనివారం నాడు పోయి నోటీస్ ఇస్తారు, ఇవాళ పోయి కూలగొట్టేసినారు. అంతే. ఎవరు అడిగేటట్లేదు. జూబ్లీ హిల్స్ గెలిచారు కాబట్టి హైడ్రా నడుస్తుంది. ఇది జనాలకు అర్థం కాకపోతే ఎవడేం చేయలేడు. జనాలకు అర్థం కావాల్సిన అవసరం ఉండే. ఒక దెబ్బ వేసేది ఉండే. ఒక దెబ్బ వేసింటే సెటరేట్ అయ్యేది గవర్నమెంట్. దెబ్బ పడకపోవడంతో సెటరేట్ కాలే. ఇప్పుడు మరి అదే హైడ్రా పోయి ఆ తిరుపతి ఇల్లో లేకపోతే ఇంకో ఇల్లో అంత ధైర్యంగా కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రా? నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి టైం ఇచ్చేసి వాళ్ళకు అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే, చేస్తే పెద్ద మొత్తంలో కబ్జా చేయాలి, చేస్తే వచ్చినోడికి ఇంత ఇచ్చేసి దాన్ని మేనేజ్ చేయొచ్చు. ఈ చిన్న కబ్జా చేస్తే మీతోనే ఏమి రాదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమి రాదు. కూలగొట్టకపోతే ఏం చేస్తారు? రంగనాథ్కు పెద్దోళ్ళ దగ్గరికి పోయి అవి కూలగొట్టే స్వేచ్ఛ లేదు ఆయనకు కూడా. లేకపోతే తిరుపతి రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కాబట్టి ధైర్యం చేయలేదు రంగనాథ్. లేకపోతే రంగనాథ్ గారు పోతుండ్రి, కూలగొడుతుండ్రి. ఇప్పటికల్లా అదో పెద్ద పాత వార్త అయిపోయేది.
హైడ్రా రంగనాథ్కో లేకపోతే హైడ్రాకో జనం జేజేలు పలికేవాళ్ళు. అంటే నిజమే కదా, వీళ్ళందరి ఇల్లు కొలగొడుతున్నారు, నిజంగానే కదా వీళ్ళు ఇంత సీరియస్గా ఉన్నారు, ప్రకృతిని కాపాడే విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని. ఇప్పుడు దుర్గం చెరువు మొత్తం కబ్జానే ఉంది. దానిలో తిరుపతి రెడ్డి ఫస్ట్ సెకండ్ లైన్లో థర్డ్ లైన్లో ఉంటాడు. దాన్ని ఏం కొలగొట్టలే కదా. అక్కడ సలకం చెరువులు ఏం కొలగొట్టలే కదా. స్కూళ్ళు కాలేజీలు స్కూళ్ళు అట్లే ఉన్నాయి కదా అక్బరుద్దీన్ వాళ్ళవి. అవేం చేయలేదు. ఇంకో ఇట్లా జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత ఇక వీళ్ళేం మారలేదు. జనం ఆలోచించాలి. ఆడ ఓడగొట్టింటే ఖచ్చితంగా మారుతున్నాయి ప్రభుత్వం. ఆడికి అయిపోలేదు. ఇప్పుడు హైకోర్టుకే సవాల్. ఇప్పుడు హైకోర్టుకు లాస్ట్కు సుప్రీంకోర్టు కూడా సవాల్ ఇద్దాము. హైడ్రా అంటే హైడ్రా అనేది గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా చట్టానికి లోబడే ఉంటాయి, చట్టానికి లోబడే పనిచేయాలి. కోర్టు పిలిస్తే కూడా ఒకపోతే ఏమనాలి? తప్పేం చేస్తలేరు కదా. మీ ఉద్దేశంలో మీరు తప్పు చేస్తలేరు, మీ ఉద్దేశంలో మీరు చేసేది కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు అంబర్పేట బతుకమ్మ చెరువు చాలా గొప్పగా దసరా పండుగ ముందర పోయి ప్రారంభించారు రేవంత్ రెడ్డి గారు, అందరూ పోయినారు దాన్ని చేసి ఇక చూసినావా హైడ్రా పంతానమన్నారు. తీరా చూస్తే హైకోర్టు నువ్వు రా ఫస్ట్, హైకోర్టు ఆర్డర్ స్టే ఉన్నాక నువ్వు ఎట్లా చేసినావు, అదంతా నువ్వు ఎట్లా మేక్ ఓవర్ చేసినావు, ఇదంతా ఏంది, కోర్టుకు రా అన్నది. ఇప్పుడు 2 సార్లు పిలిచింది. మొన్న 26 నాడు అటెండ్ కావాల్సి ఉండే, రాకపోతే లాస్ట్కు సీరియస్ అయ్యి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తాం, 5వ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో అటెండ్ కావాలి, లేకపోతే ఇంకా నీ కథ చూస్తామన్నట్టే ఉంది. అంటే అరెస్ట్ చేస్తామన్నట్టు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే అరెస్ట్ చేస్తామని అన్నట్టుంది. ఇట్లా ఉంది అనమాట. అంటే వ్యవస్థలాగా పనిచేస్తలేవు, వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తలేవు. ముఖ్యంగా హైడ్రా అయితే అసలు మాకు రాజ్యాంగమే సంబంధం లేదు, మాదంతా సపరేటు అన్నట్టుగా పనిచేస్తున్నది. ఇప్పుడు ఇట్లా పేదోళ్ళు ఇల్లు కూలగొట్టికే మాత్రం పనిచేస్తున్నది. ఇక మిగతా ఏం చేస్తుందో అర్థమైతలేదు. నిజంగానే వాళ్ళు ఎఫ్టీఎల్లో ఉంటే, గత ప్రభుత్వాలు ఒకవేళ నిజంగానే వాళ్ళకు అవన్నీ ఇచ్చి ఉండింటే, వాళ్ళు చెప్తున్నారు కదా మాకు రిజిస్ట్రేషన్ అయిందని, లేకపోతే మాకు కరెంట్ బిల్లు ఉందని, వాటర్ బిల్లు ఉందని, ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా. గవర్నమెంట్ మరి ఇంద్రమిల్లో చంద్రమిల్లో ఒకటి ఇచ్చి వాళ్ళకు అక్కడ పంపించేసి ఇల్లు కూలగొట్టవచ్చు కదా, చేసి కదా. ఒక ఆల్టర్నేటివ్ చూపకుండా రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న షాప్స్ మొత్తం తీసేస్తారు. వాళ్ళు ఆల్టర్నేటివ్ చూపించారు. ఒక గ్రౌండ్ చూపిస్తారా, చూపించండి. ఇప్పుడు వాళ్ళ గుడిసెలు తీసేస్తాం, వాళ్ళ ఇల్లు కూలగొడతామని కూలగొట్టిండ్రు. వాళ్ళు ఎక్కడ ఉండాలో ఒక ఆల్టర్నేటివ్ చూపించండి. ఒక షెల్టర్ ప్రభుత్వమే కదా, ఇది రాక్షసే ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉన్నది. లేకపోతే రేవంత్ రెడ్డి కోసమో, లేకపోతే మంత్రులు షోపుటప్ చేయనికే రాత్రిపూట పోయి సమరాలు చేసుకుని కాదు కదా ఈ గవర్నమెంట్ ఉన్నది. పేదలు వాళ్ళు ఎక్కడ బతకాలని కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. ఉత్తపోయి కూలగొడతామంటే రౌడీయా ఏమన్నా? గవర్నమెంట్ అంటే రౌడీయా? రౌడీ కాదు కదా. రౌడీలు ఏం చేస్తారు, వానికి అవసరం లేదు, ఎవడు చస్తుండో ఎవడు బతుకుతుండో లేదు, వేసేస్తా ఇస్తావయ్యో అని వాడు వసూలు తీసుకొని పోతాడు. వీళ్ళది కూడా అట్లే ఉన్నది. ఎనీవే జనము మారలేదు, హైడ్రా మారలేదు. లాస్ట్కి మళ్ళీ హైడ్రా పడగ విప్పింది, మళ్ళీ పేదల మీదకి వచ్చింది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.